హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 73. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు సూర్యోదయం కోసం ఎంతో నిరీక్షణ చేసిన విక్రమ్ కోరిక ఫలించింది. తూర్పు దిక్కున ఉదయవానుడి వెలుగు రేఖ వికసించింది. విక్రమ్ ఎంతో ఆదుర్దాగా లేచి పొలానికి రెడీ అయ్యాడు. అతని వేషం భాషలో ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. మంగరాజు విక్రమ్లో కంగారు గమనిస్తూనే ఉన్నాడు. అందుకే అతని కోసం స్ట్రాంగ్ టీ చేసి అందించి, సార్, నాదో చిన్న మాట, తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అడిగాడు. ఏంటి బాబాయ్, చెప్పండి అని ఆ టీ కప్ అందుకొని తాగుతూ అడిగాడు. విక్రమ్ ఆయన చెప్తున్నాడు, నాయర్ దగ్గర నుంచి మనం ఈ ఊరికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో మనకు కావలసిన సమాచారం ఎంతవరకు దొరుకుతుందో తెలీదు. కానీ మీరు కాస్త ఆదృత పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మనుషులు అంతా ఒక బహిరంగ పంజరంలో బ్రతుకుతున్నట్టు కనిపిస్తుంది. తోటివారితో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అంతా ఏదో బందీలా బ్రతుకుతున్నారు. మనం ఊర్లోకి వచ్చి 2 రోజులు దాటింది. అయినా చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కరు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మీరే చూశారుగా. ఆ నాయర్ తన సొంత పొలం నుంచి 4 కాయలు కోసుకోవడానికి కూడా భయపడుతున్నాడు. మనకేదో దొంగతనం చేసినట్టు తెచ్చిచ్చాడు. అంటే ఇక్కడ ఏదో పెద్ద కథే ఉంది అనిపిస్తుంది. మనం అనుకున్నంత తేలిక కాదు ఇక్కడ రహస్యం రాబట్టడం. పొరపాటు జరిగితే మనం ప్రాణాలతో తిరిగి వెళ్తామనే నమ్మకం లేదు. నేనేదో నా ప్రాణాలు ప్రమాదంలో పడతాయని చెప్పడం లేదు. జీవితాన్ని అంతా అనుభవించి చివరి దశలో ఉన్నవాణ్ణి. నాకేమైనా పర్వాలేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి, బావుండాలి, అదే నా కోరిక. తొందరపడద్దు, నెమ్మదిగా రహస్యాన్ని రాబట్టాలి. నాయర్ తనంతట తానే మీకు ఊరికి సంబంధించిన వివరాలు చెప్పాలి అనుకోవాలి. అంతే తప్ప మీరు అతనిపై ఒత్తిడి తేవద్దు. ఇప్పుడు పొలంకే వెళ్తున్నారుగా, నేను మీతో వస్తా. అక్కడ ఆ మాట ఈ మాట మధ్య అతను నిన్న చెప్తా అన్న మాట గుర్తు చేసుకొని మనకు చెప్పాలి. అంతేకాని మీరు అడక్కండి. నాకు కంగారుగా ఉంది అని విక్రమ్ వైపు భయంగా చూస్తూ చెప్పాడు మంగరాజు. విక్రమ్ నవ్వుతూ, బాబాయ్, మీరు చాలా బాగా చెప్పారు. ఇక్కడ పరిస్థితులు అంచనా వేయడం అర్థమవుతుంది. నేను కాస్త ఆదరద పడడం మాట వాస్తవమే. కానీ జాగ్రత్తగా ఉంటాను, కంగారు పడకండి. నిజానికి నేను నిన్న ఈ ఊర్లో కొన్ని ప్రదేశాలు చూసొచ్చాను. అంతా నిశక్తి. ఎవరి మొహాల్లో సంతోషం లేదు. నన్ను ఒక వింత మనిషిని చూసినట్టు చూస్తూ ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు. అందరి కళ్లల్లో ఏదో నిరాశ చోటు చేసుకుని ఉన్నట్టు కనిపిస్తుంది. వారి కళ్ళు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ ఎత్తైన పాడుబడ్డ ప్యాలెస్ కళ విహీనంగా, కనీసం దీనపు కాంతి కూడా లేకుండా మసకబారిపోవడం, ఎటువంటి మనిషి జాడ లేకుండా పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలతో నిండిపోయి ఉండడం అర్థం కావడం లేదు. అలాగే ఆ కోటలో మహారాజు కుటుంబం ఏమైంది, ఎందుకింతటి దుర్భరమైన స్థితిలో ఉంది అన్నది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఒక్కటి అర్థం అవుతుంది, ఆ భూపతి వాళ్ళందర్నీ హతమార్చాడు అని తెలుస్తుంది. ఎందుకు, ఏం జరిగింది? అంతేకాకుండా ఎక్కడ చూసినా కాపలా మనుషులు ఆయుధాలతో ఎవర్ని ఎటు పోనివ్వకుండా అడ్డుపడుతూ కొత్త వారికి ఇక్కడికి వచ్చేందుకు అనుమతి ఇవ్వక ఆరా తీయడం ఏంటో అర్థం కావడం లేదు బాబాయ్. మంగరాజు ఆలోచిస్తూ, బాబు, నిన్న మీకు క్యారేజ్ తీసుకొస్తుండగా ఈ వీధి చివర ఉన్న ఒక దేవాలయం చూశాను. అది నాకు తెలిసి విష్ణువు గుడి అయి ఉంటుంది. చాలా పురాతనమైన పెద్ద గుడి. కాని విచిత్రంగా అది పెద్ద పెద్ద గొలుసులతో తాళాలు వేసి మూసేసుంది.
నాకు తెలిసి సుమారు 50-60 సంవత్సరాల క్రితం మూసేసినట్టున్నారు. పాతబడిపోయినట్టు ఉంది. ఎందుకో అర్థం కావడం లేదు. నాకైతే ఆ గుడి దగ్గర కాపలా ఉన్న సైన్యంని చూస్తే పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. మీరన్నట్టు ఈ ఊరిలో ఏదో మర్మం దాగుంది. ఆ భూపతి ఇక్కడ వారందర్నీ కంట్రోల్ చేస్తున్నాడు. అసలెక్కడో హైదరాబాద్లో ఉండేవాడికి ఈ ఊరు మొత్తం ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు బాబు. విక్రమ్ చిన్నగా నిట్టూర్చి, నేనా గుడిని చూశాను బాబాయ్. ఎంతో పెద్ద గుడి. ఆ గుడి మూసేయడం వెనక కథ ఏమై ఉంటుందో అర్థం కాలేదు. అంజలి మెడలో ఉన్న లాకెట్ కూడా వేణుగోపాల స్వామిది. అది తమ కులదైవం అని చెప్పింది. దాన్ని పరీక్షించిన వాళ్ళు అదే చెప్పారు, రాజముద్ర అని. మరలాంటప్పుడు ఆ గుడిని ఇలా మూసి ఉంచడం వెనక కారణం ఏమై ఉంటుంది? ఇంకో విషయం బాబాయ్, ఆ భూపతి ఊరు వాడే అని మీకు తెలుసుగా. ఖచ్చితంగా 11-12 సంవత్సరాల క్రితం ఇక్కడేదో పెద్ద పొరపాటు జరిగింది. దాని ఫలితమే అంజలి ఊటీలో ఉన్న ఆశ్రమంలో చేరింది. అంతేకాకుండా ఆమె కుటుంబం మొత్తం మరణించారు. వాళ్ళ పట్టపు టేనుగు హైదరాబాద్ పట్నం చేరింది. అంజలి కుటుంబం వారిలో ఒక్కరైనా బ్రతికి ఉన్నారో లేదో తెలీదు. ఉంటే ఎక్కడున్నారో తెలుసుకోవడం ఎలా? కాని భూపతి 11 ఏళ్లుగా అంజలి కోసం వెతుకుతున్నాడు. ఆమె వల్ల వాడికి చాలా సంపద రానుంది అన్నాడు. అంటే ఇక్కడ ప్రాపర్టీ కావచ్చు, అలాగే గుడి విషయంలో కూడా మీరన్నట్టు ఏదో ఉంది బాబాయ్. అదేంటో పూర్తిగా తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. తెలుసుకొని తీరుతా. ఆ భూపతి ఆట కట్టించి ఈ ఊరు వాళ్లకు కూడా విముక్తి కలిగిస్తా. మీరు కంగారు పడకండి. అలాగే నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. భాషా వేషం 2 మెయింటైన్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికీ సందేహం రాకూడదు, సరేనా అని వివరంగా చెప్పి కాస్త నెమ్మది అడుగుతున్నాడు. మీరు కూడా పొలంకి ఎందుకు బాబాయ్, అలసిపోతారు అని. అదేమీ లేదు బాబు, నేను కాయా కష్టం తెలిసిన వాణ్ణి, ఏమీ అలసిపోను. మీకు సాయంగా ఉంటాను, వద్దు అనకండి. ఇక్కడ ఒక్కడే ఉంటే ఏదో భయంగా ఉంది అని విక్రమ్ని ఒప్పించి ఆయన కూడా పొలానికి బయలుదేరారు. ఆ ఇద్దరు పొలంలో చేరి అక్కడ పనివాళ్లతో పాటుగా హుషారుగా పనిచేస్తున్నారు. పనివాళ్లంతా వాళ్ళని చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నారు. కొందరు గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి వీళ్ళెక్కడి నుండి వచ్చారు, కోరి కష్టాలు తెచ్చుకునేలా ఉన్నారు అనుకుంటూ ఉన్నారు అక్కడి వాళ్ళంతా. నాయర్ విక్రమ్ వాళ్ళని ఎంతో నమ్మకంగా చూస్తూ, వీళ్ళు చాలా మంచివారు, ఎటువంటి స్వార్థం లేకుండా పొలంలో పనిచేస్తున్నారు. సొంత వాళ్లే నన్ను కాదని వెళ్ళిపోయారు, కాని వీళ్ళు నా కోసం ఇంతగా కష్టపడుతున్నారు అనుకుంటూ అతను కూడా అలుపు లేకుండా అక్కడ పొలం తోట పని చేసుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం వేళ అయ్యి అంతా భోజనాలు చేస్తుండగా మంగరాజు నాయర్కి కూడా తమతో పాటు భోజనం తీసుకొచ్చి కూర్చోమని చెప్పి వడ్డించాడు. అతను సంతోషిస్తూ, ఇలా రోజు ఎందుకు బాయ్, వద్దు, బాగోదు. మా ఆవిడ ఇవాళ సాంబార్ చేసి క్యారేజ్ కట్టింది, మీరు తినండి. సికిందర్గా మారిన విక్రమ్ నవ్వుతూ, అరే నాయర్ బాయ్, సాంబార్ మాకి ఇవ్వు, రుచి చేసి చెప్తాం. మాది వంట నీకి ఎలా ఉంది చెప్పు. అరే మేము నీతో కలిసి నెల రోజులు ఉంటాం, మంచి దోస్తీ అవ్వాలి మనం. మనం వండిన కానా షేర్ చేసుకొని తిందాం, అప్పుడే ఖుషి అంటూ అతని క్యారేజ్ ఓపెన్ చేసుకొని చూసి, వావ్, అచ్చా కుష్కా అని నవ్వాడు. నాయర్ కూడా నవ్వుతూ, మీరు చాలా మంచివారిలా ఉన్నారు. ఇన్నేళ్లుగా ఈ ఊరిలో ఇంత ఆప్యాయంగా నాతో ఎవరూ లేరు. అంతా భయంతో బ్రతుకుతున్నారు. ఒకరితో ఒకరు కలుపుగోలుగా ఉండి ఎన్నాళ్ళయిందో. చిరునవ్వు మరిచి బ్రతుకుతున్న మాకు దేవుడిచ్చిన ఆప్తుల్లా ఉన్నారు మీరు అని సంతోషం వ్యక్తం చేశాడు.
బాడాసింగ్ నవ్వుతూ, నీకు మేము ఉన్నాము, ఇక నుంచి మనమంతా మంచి ఫ్రెండ్స్ మీ అని చెప్పాడు. ముగ్గురు సంతోషంగా భోజనం పంచుకున్నారు. విక్రమ్ కళ్లతో సైగ చేశాడు మంగరాజుకి. అతను సరే అన్నట్టు డ్రామా మొదలుపెట్టాడు. అరే నాయర్ బాయ్, నీకి ఒకటి చెప్పాలి బాయ్. అప్కా ఫేస్లో ఏదో జాదూ ఉంది బాయ్. నాకి బాయ్ ఒట్టి బద్దకస్తుడు. అసలేమీ కామ్ చేయకుండా బలాదూర్ తిరిగేవాడు. ఎప్పుడూ నేను అదే దిగులు పడేవాణ్ణి. అలాంటి వాడికి వాడి మామ ఇచ్చిన షాక్తో దిమ్మ ఖరాబ్ అయ్యింది. బిజినెస్ చేస్తా, నా పోరిని పెళ్లాడతా అంటూ పంతం పట్టాడు. అందుకే వాడి లవర్ కోసం ఇక్కడికొచ్చి చావలు కొని పోదాం, వ్యాపారం చేసి మస్తు పైసలు సంపాదించి నికా చేసుకోవాలి అన్నాడు. 1 నెల ఇక్కడే ఉండాలి అంటే ఒట్టికే తిని పడుకుంటాడు అనుకున్నా. నువ్వేం జాదూ చేశావో ఏమో, ఊరికే ఉండకుండా నీకు పొలంకి సాయం చేస్తా అంటుండు. అంతేకాకుండా నన్ను నీకు సాయం చేయమని చెప్పి తీసుకొచ్చిండు. జర బోలు, ఏమిటి నీ మాయ అని అడిగాడు. నాయర్ మంగరాజు మాటలకి సంతోషపడిపోయి విక్రమ్ వైపు చూసి ఆనందంగా అవునా అన్నట్టు కళ్ళెగరేశాడు. విక్రమ్ తన డ్రామా మొదలుపెట్టాడు. అరే బస్కరో బాయ్, నాకు నాయర్ని చూస్తే మస్తు హుషారొస్తుంది. అది ఎందుకు ముజ్కో మాలూం నహీ హే. ఈ చిత్రం ఏమిటో మాకు వెనక జన్మజన్మం బంధం ఉంది అనిపిస్తుంది. అంతే నాయర్ బాయ్, జాదూ నహీ హే. మంచివాడు, అందుకే ఊరిలోకి రాగానే మనకిల్లిప్పించాడు, ధాన్యం కాంట్రాక్ట్ ఇప్పించాడు. అలాంటి వాడికి సాయం చెయ్యాలిగా. ఊరికే తిని కూర్చోకుండా ఉన్నన్నాళ్ళు ఆయన పొలంకి హెల్ప్ చేద్దాం అనుకున్నా. అలా చేస్తే జిమ్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫిజిక్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. అయినా మనకి ఊరిలో ఇంకేం పనుంది? ఇక్కడ మనకు నాయర్ తప్ప ఎవరు తెలుసు? ఏం తెలుసు? టైంపాస్ అవుతుంది. అలాగే నాయర్ బాయ్ పొలం బాగా పండి ఆయనకి మంచి ఆదాయం వస్తుంది. ఏం నాయర్ బాయ్, నేను చెప్పింది మంచిగా ఉందా అన్నాడు విక్రమ్. నాయర్ చిన్నగా విచారించి, మీరు నా కోసం ఎంతో మంచిగా ఆలోచించారు, కానీ ఏం లాభం ఉండదు. పంట ఎంత మంచిగా పండినా భూపతి మనుషులు లాక్కొని నాకు కూలి మాత్రమే పారేస్తారు. అంతా నా కర్మ అని విచారించాడు. విక్రమ్ అతన్ని చూసి, అదేంటి నాయర్ బాయ్, ఈ పొలము నీదేగా, మరప్పుడు ఇందులో పండే పంట కూడా నీదేగా. నిన్న మాకు జామకాయలు తెచ్చిచ్చావు, అది కూడా ఏదో చోరీ చేసి తెచ్చిచ్చినట్టు భయపడుతూ తెచ్చావు. ఎందుకు బాయ్? అసలేంటి నీ ప్రాబ్లం చెప్పు. నాకీ దగ్గర మస్తు పైసలున్నాయి, నీకు హెల్ప్ చేస్తాం. ఎందుకు బాధ? వద్దు అన్నాడతను. నాయర్ కన్నీళ్లు పెట్టుకుని, చాలా సంతోషం సికిందర్ సింగ్. 2 ఏళ్ల క్రితం ఈ ఊరిలో ఆగడాలు భరించలేక, ఇక్కడే ఎన్నాళ్లున్నా బాగుపడతామన్న నమ్మకం లేక, నా ఒక్కగానొక్క కొడుకు మురుగదాస్ ఈ ఊరికి దండం పెట్టి కేరళ వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. ఆ కోపంతో వీళ్ళు నా పొలం లాక్కున్నారు. ముందంతా పంటలో సగం లాక్కొని సగం ఇచ్చేవారు. ఇప్పుడు 10 ఏళ్ల వరకు ఒక్క గింజ కూడా నాకు ఇవ్వము, తోటలో ఒక్క కాయ కూడా కొయ్యకూడదు అని కేవలం ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూలి మాత్రమే ఇస్తామని, వాళ్లతో పాటు నాకు కూడా రోజువారీ కూలీ మాత్రమే ఇస్తామని శిక్ష వేశారు అని విచారంగా చెప్పాడు. విక్రమ్కి అతని మాటల్లో చెప్పలేని బాధ, నిరాశ కనిపించాయి. అదేంటి బాయ్, ఇది స్వతంత్ర భారతదేశం బాయ్. ఇక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్తారు. మధ్యలో వాళ్ళకి ఏంటి సమస్య? మీరు పోలీస్కి ఫిర్యాదు చేయొచ్చుగా అన్నాడు విక్రమ్. పోలీసులు? మేము ఫిర్యాదు చేయాలి అంత లేదు బాయ్. అంత ధైర్యం ఇక్కడెవరికీ లేదు. నిజానికి ఇక్కడ పేరుకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ పోలీసులే ఉండరు, ఉన్నవాళ్లే ఖైదీలుగా ఉండాలి. అందుకే ఇన్ని సంవత్సరాలుగా
ఈ ఊరిలోకి ఒక్క పోలీసువాడు కూడా అడుగు పెట్టలేదు. ఆ రోజు ఎప్పటికొస్తుంది అన్న నమ్మకం కూడా లేదు. అరే సికిందర్ సింగ్, నీకు ఈ ఊరు సంగతి తెలీదు. ఈ ఊరికి ఒక రాక్షసుడు సీడ పట్టినట్టు పట్టాడు వాడు. వాడుండగా మా బ్రతుకులు ఇంతే. మా యువరాణి ఎక్కడుందో ఆమె వస్తే తప్ప మా బ్రతుకులు మారవు. ఏం చేస్తాం, అంతా తలరాత. ఇప్పటికే ఊరిలో చాలా కుటుంబాలు ఉన్న ఊరిని సొంత వారిని వదిలిపెట్టేసి రాత్రికి రాత్రే పారిపోయారు. మిగిలిన వాళ్ళము మాత్రం సొంత ఊరిపై ఆశ చావగా మా బ్రతుకుల్లో వెలుగు నింపే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆమె పుష్కరానికి కల్లా రావాలి అని 11 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకో 4 నెలల్లో పుష్కరం రానుంది. ఆ రోజు ఆమె రావాలి. మా బ్రతుకులు మారాలి. అదే జరగకపోతే భూపతికి అడ్డే ఉండదు. మొత్తం అధికారం వాడిదే అవుతుంది. ఇక వాణ్ణి అస్సలు ఆపలేం. అడ్డు ఆపు లేకుండా పోయి మరింత రాక్షసత్వంతో విరుచుకు పడతాడు. వేణుగోపాల స్వామి గుడిలో దాచి ఉంచిన నిధిని మొత్తం స్వాధీనం చేసుకుంటాడు. కొన్ని వేల కోట్లు దోచుకొని ఈ ఊరి వాళ్ళని అన్యాయం చేసి విజయరాఘవ గారి వంశస్థుల దానంగా ఇచ్చిన ఈ ఆస్తులు అన్నీ కూడా వాడు లాక్కొని మమ్మల్ని రోడ్ల పాలు చేస్తాడు. విజయరాఘవ్ గారు కన్న కలని కాలగర్భంలో కలిపేస్తాడు. మేమంతా అన్యాయం అయిపోతాం. ఇక ఈ ఊరి వాళ్ళమంతా ఓపిక ఉంటే, వీడి దుర్మార్గంని భరించడం లేదు అంటే ప్రాణాలు దక్కితే చాలు అని ఈ ఊరు వదిలి పారిపోవడం అంతే. పుష్కరం దాటితే యువరని రాకపోతే ఊరు వల్లకాడు కంటే దారుణమైపోతుంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాయర్. విక్రమ్కి అతని మాటల్లో అర్థమవుతుంది. భూపతి ఎన్ని ఏళ్లుగా ఇక్కడ వాళ్లను ఎంతలా బాధిస్తున్నాడో. అలాగే యువరాణి రాక అంటూ ఎదురుచూపుకి అర్థం ఏమై ఉంటుంది? అసలేం జరిగింది తెలుసుకోవాలని అతన్ని గట్టిగా పట్టుకుని, అయ్యో బాయ్, ఎంత కష్టం నీకు? అరే ఆ దుష్ట ఆద్మీ కౌన్? ఏక్ బార్ బోలో మే ఖతం కర్దుంగా, ఆ బద్మాష్ ప్రాణాలు తీసేస్తా అని ఆవేశపడుతూ అతన్ని ఓదారుస్తూ ఉన్నాడు విక్రమ్. మంగరాజు కలగచేసుకుని, అరే సికిందర్, కోపం వద్దు, తూ చుప్ కరో. ఏంటి నీ ఆవేశం? హా, నోరు మూసుకొని కూర్చో అని విక్రమ్ని ఆపి నాయర్ వైపు మంగరాజు చూసి, అరే నాయర్ బాయ్, ఏమిటి ఇది? ఆ భూపతి అంత రాక్షసుడు. అలాంటి వాడి కోసం మీరంతా భయపడ్డం అసలేం జరిగింది బాయ్? ఈ విజయరాఘవ ఎవరు? ఆయన దానం ఇవ్వడం ఏంటి? ఇంతకీ మీ యువరాణి ఎవరు? అసలు ఇక్కడ ఏం జరిగిందో కాస్త మాకు చెప్పు. లేదంటే నా తమ్ముడు అస్సలు ఆగేలా లేడు. ఆ భూపతి తల నరికేసేలా ఉన్నాడు అని నాయర్ని ఒక చోట కూర్చోపెట్టి, అసలేం జరిగిందో చెప్పు బాయ్ అన్నాడు మంగరాజు. నాయర్ కన్నీళ్లు తుడుచుకొని, అరే బడా సింగ్, నీకేమని చెప్పాలి ఈ ఊరి కష్టాలు? అసలేం జరిగిందో చెప్తాను. ఇలా నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్తుండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి శక్తి సిద్ధ వాళ్ళ గ్యాంగ్ని వేసుకొనొచ్చారు. వాళ్ళని చూసి నాయర్ గుండె ఆగినట్టయింది. ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయాడతను. అతన్ని చూసి విక్రమ్, ఏమైంది బాయ్ అంటూ అతను చూస్తున్న వైపు చూసి అర్థం చేసుకున్నాడు. రాకూడని వాళ్ళు రాకూడని సమయంలో వచ్చారు అని అర్థమై ఇంకా ఇవాళ్టికి ఇంకేం కదల్చకుండా ఊరుకోవడమే మంచిదని ఊరుకున్నాడు. వాళ్ళ దగ్గరికి నాయర్ పరుగులు పెడుతూ వెళ్ళాడు. అతని కంగారు మంగరాజు ఇంకా విక్రమ్ గమనించకపోలేదు. వాళ్ళు కూడా అతని వెనకే వెళ్లారు. శక్తి నాయర్ వైపు కోపంగా చూస్తూ, రే నాయర్, ఇక్కడేం జరుగుతుందిరా? ఆ సింగులు ఇక్కడేం చేస్తున్నారు? హా, ఏంటి చిల్లర వేషాలు వేస్తున్నావా? తోలు వలిచేస్తాం అని గట్టిగా అరిచి చెప్పాడు శక్తి. అంతలో అక్కడికి వచ్చిన విక్రమ్, అరే బాయ్, ఎందుకు మీరు నాయర్ బాయిని పరిశాన్ చేస్తున్నారు? ఇందులో నాయర్ బాయి తప్పేం లేదు. మాకు మంచి ఖుషి ఉంది. ఈ పొలం పనుల్లో మంచి ఎక్సైజ్ అవుతుంది. అందుకే మేము హెల్ప్ చేస్తున్నాం నాయర్కి. మధ్యలో నీకేంటి ప్రాబ్లం బోలో
అతని ధైర్యం చూసి నాయర్ షాక్ అయిపోయాడు. ఊరుకో ఊరుకో అన్నట్టు చేతులూపుతూ భయంగా నోరు మూసుకుంటూ కంగారు పడుతూ ఉన్నాడతను. శక్తి ఊహించిన విధంగా వ్యక్తి ఆన్సర్ ఇవ్వడంతో పట్టరాని కోపం తెచ్చుకొని, అరే నీకెంత ధైర్యంరా, నాకే ఎదురు నిలిచి పొగరుగా మాట్లాడతావా అని చాచి కొట్టబోయాడు. ఆ పరిస్థితి ముందుగానే ఊహించి విక్రమ్కి తగలాల్సిన చెంప దెబ్బకు మంగరాజు అడ్డుపడి ఆ దెబ్బ అతను తిన్నాడు. అంతే. విక్రమ్కి ఎక్కడలేని కోపం వచ్చి అతని మీద కలబడాలి అనుకున్నాడు. అంతలో మంగరాజు విక్రమ్కి అడ్డుపడి, అరే బాయ్ ఆగు, తప్పు మనది, తూ గలత్ బాత్ కర హే, చుప్ కరో, మే బాత్గారాం, నువ్వు నోర్ముయ్ అంటూ కళ్ళతో వద్దు సార్, గొడవ వద్దు అని వేడుకున్నాడు. విక్రమ్ కోపాన్ని పంటి బిగువున ఆపుకున్నాడు. నాయర్ పెద్ద గలాట అయ్యేలా ఉందని భయపడిపోయి కాస్త ధైర్యం చేసుకొని, అయ్యా పొరపాటయింది, అసలేం జరిగిందో, ఎందుకు వీళ్ళని పొలంలోకి రానిచ్చానో వివరంగా చెప్పే అవకాశం ఇవ్వండి. ఒకసారి ఇలా పక్కకి రండి, నేను చెప్పింది సబబుగా లేకపోతే నా ప్రాణాలు తీసేయండి. దయించి ఒక్క 5 నిమిషాలు నా మనవి వినండి అని చేతులు జోడించి వేడుకున్నాడు. అతని వేడుకోలు విని, సరే, తేడా ఏమైనా ఉంది అంటే ఇవాళ మీ ముగ్గురు పైకి పోతారు అని నాయర్తో అలా పక్కకు వచ్చాడు శక్తి. నాయర్ చేతులు జోడించి, శక్తి బాబు, ఆ సింగులిద్దరూ తింగరోళ్ళు. ఆ సికిందర్ లవర్ కోసం ఇక్కడికి ధాన్యం బస్తాలు కొనుగోలు చేయడానికి వచ్చాడు. ఆ బడాసింగ్ తమ్ముడికి తోకలా వచ్చాడు. బడాసింగ్కి తమ్ముడంటే చాలా ముద్దు చూశారుగా, మీరు వాణ్ణి కొట్టపోతే వీడడ్డుపడ్డాడు. అలాగే సికిందర్ గట్టి పనోడు. ఇద్దరు ఇక్కడే 4 రోజులు ఉంటామన్నారు. అందాక ఖాళీగా ఉంటే ఫిజిక్ పోతుంది, 6 ప్యాక్ బాడీ లూజ్ అయిపోయి వాడు లవ్ చేసిన లవర్ అతన్ని వదిలేస్తుందేమో అని భయంతో వాడు పొలంలో ఫ్రీగా పనిచేయడానికి ఒప్పుకున్నాడు. ఎక్కడ తమ్ముడు కందిపోతాడో అని ఈ బడాసింగ్ కూడా పనిచేస్తున్నాడు. వాళ్లకు ముందే చెప్పాను, పైసా కూడా కూలి ఇవ్వము అని. వాళ్ళు మాకేం డబ్బులు అక్కర్లేదు, 4 రోజులు ఫ్రీగా పనిచేస్తామన్నారు. మీరే ఆలోచించండి. ఒక్కొక్కరికి ఈ రోజుకి 400 చొప్పున, ఇద్దరికి 800, అంటే ఇద్దరికి డబ్బులు లెక్క చూస్తే నెలకి 24,000 రూపాయలు మీకు మిగులుతుంది అని ఆలోచించాను. ఇందులో నా స్వార్థం కూడా ఉంది శక్తి బాబు. నాకు 4 మూటలు ధాన్యం దయచూసి పెట్టిస్తారు. దాంతో ఏడాది అన్నానికి నాకు లోటు ఉండదు అని ఆశపడ్డాను బాబు. ఈ విషయం నేనే ఇవాళ పని పూర్తయ్యాక వచ్చి మీకు చెప్పాలనుకున్నాను. అంతలో మీరే వచ్చారు. నేను తప్పు చేసి ఉంటే మన్నించాలి అంటాడు నాయర్. మరి శక్తి మనిషి ఏమంటాడు? ఆ తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.